హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీత టాక్స్. సో ఈ వ్లాగ్ అయితే చాలా ఎంజాయ్గా ఉండబోతుంది, ఫన్గా ఉండబోతుంది. మేమైతే వర్గల్ సరస్వతీదేవి టెంపుల్కి అయితే వెళ్ళాము. సో ఫ్రెండ్స్తో అయితే ఈ ట్రిప్ ప్లాన్ చేశాము. ఈ డే అంతా చాలా హ్యాపీగా జరిగింది. సో ఫస్ట్ మేమైతే ఇక్కడికి రీచ్ అయిపోయాము, వర్గల్ సరస్వతీదేవి టెంపుల్కి. మేము అందరం ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాము, కాలేజ్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్తున్నారు. ఇంకా కాలేజ్ ఫ్రెండ్స్తో అంటే చాలా అల్లరి అల్లరిగా ఉంటుంది. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. సో ఫస్ట్ అయితే ఇలా వెళ్తూ ఉంటే టెంపుల్ అయితే వస్తుంది. సో లోపలికి కొద్దిగా నడవాలి. మేమైతే అందరం ప్లాన్ చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేశాము. వెళ్దాం అనేసి ఎప్పటి నుండో అనుకున్నాం. సో ఇవాళకి కుదిరింది ఆ డే. ఇలా వచ్చాక మనం ఫస్ట్ అయితే కాళ్ళు వాష్ చేసుకోవాలి ఇక్కడ. కాళ్ళు చేతులు వాష్ చేసుకొని వెళ్ళాలి టెంపుల్లోకి. సో ఇక్కడ వాష్ చేసుకొని మేమైతే టెంపుల్లోకి వెళ్తున్నాము. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంది, సరస్వతీదేవి టెంపుల్. అండ్ ఇక్కడ అక్షరాభ్యాసంకి కూడా చాలామంది వచ్చారు. ఇలా టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోయాము. టెంపుల్ లోపల 2 ఫ్లోర్స్ ఉంది. పైనకి మెట్లు ఎక్కాలి. అక్కడ సైడ్స్‌కి ఉన్న డిజైన్స్, ఆర్కిటెక్ట్ చూస్తే అయితే చాలా బాగా అనిపించింది. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది. చిన్న చిన్న గుడులు, ఇంకా పెద్ద సరస్వతి దేవి విగ్రహం చాలా బాగా అనిపించాయి. అండ్ నెక్స్ట్ దర్శనం చేసుకొని ఇలా బయటకైతే వచ్చాము. ఇంకా చాలా రీల్స్, ఫొటోస్ చాలా దిగాము. అంటే ఫ్రెండ్స్‌తో అంటే ఇంక అంతే ఉంటుంది కదా! అలా చాలా ఎంజాయ్ చేశాము. అండ్ నెక్స్ట్ ఇలా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయిపోయాక మేమైతే బయటకొచ్చేసాము. బయటకొచ్చాక అక్కడ పంతులు గారైతే చెప్పారు, నిత్యాన్నదానం ఉంటుంది వెళ్ళండి అని. సో ఇక్కడికైతే వచ్చాము. ఇదే నిత్యాన్నదాన ప్లేస్. ఈ వర్గల్ సరస్వతి దేవి టెంపుల్‌లో ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. సో మేమైతే ఫుడ్ తినేసాము. తినేసాక ఇంకా కొంచెం మమ్మీ ఇంట్లో లడ్డు చేసింది. కొబ్బరి లడ్డు చేసింది. సో అదైతే తీసుకెళ్ళాము. ఇంకా అందరూ టేస్ట్ చేస్తున్నారు, అందరూ తింటున్నారు. అండ్ అక్కడ కొన్ని జామకాయలైతే తీసుకున్నాము. సో అవి కూడా తినేసాము. అలా కొద్దిసేపు అక్కడే చాలా జాయ్‌గా, ఎంజాయ్‌గా మాట్లాడుకుంటూ ఇంకా తినేసి అక్కడే కొద్దిసేపు కూర్చున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలామంది అక్షరాభ్యాసంకైతే అక్కడికి వచ్చారు. సో ఇలా అందరూ ఒకరినొకరు తింటున్నారు లడ్డు. ఇక్కడ సరస్వతీదేవి టెంపుల్‌తో పాటు వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఇలా చాలా దేవుళ్ళున్నాయి. సో అవన్నీ అయితే దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. కానీ మేమెళ్ళే టైంకి టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. మేము ఎగ్జాక్ట్‌గా 1కి టెంపుల్ క్లోజ్ అయిపోయిద్ది. సో మేమిక్కడే టైం అంతా అయిపోయింది కాబట్టి టెంపుల్ అయితే క్లోజ్ అయింది. కానీ బయటికి దేవుడు కనిపించాడు. సో దర్శనం చేసుకున్నాము. ఇక్కడ పక్కకి చిన్న పార్క్ లాగా ఉంది. ఉయ్యాలలు ఇంకా అలా కూర్చొని టైం స్పెండ్ చేయడానికి ఉండే. సో ఇక్కడ మేమైతే ఫుడ్ తినేసి బయటకొచ్చాము. ఇంకా ఫ్రెండ్స్‌తో కాబట్టి చాలా హ్యాపీగా జరిగింది ఆ డే అంతా. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో దగ్గర చాలా వ్యూ అయితే చాలా బాగుంది. ఫోటోస్ దిగాం, చాలా ఫోటోస్ దిగాం, రీల్స్ చేసాం. అండ్ చాలా సేపు ఇక్కడే టైం పాస్ చేసాము. సో నెక్స్ట్ టెంపుల్ అన్నీ అయిపోయాయి. ఇంకా ఇంటికెళ్దామని చెప్పేసి బయటికొచ్చాం. అప్పుడే ఒక ప్లాన్ చేసాం. ఇంకా టైం ఉంది కదా! వేరే టెంపుల్‌కి ఎందుకు వెళ్ళకూడదు అని. సో మేమైతే రత్నాలయంకి కూడా వెళ్ళాం ఈరోజు. అక్కడ కూడా చాలా బాగా అనిపించింది. ఈవినింగ్ వరకు డే అంతా ఫ్రెండ్స్‌తో హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాం. సో ఇక్కడైతే మేము టెంపుల్ నుండి బయటకొచ్చేసి వెళ్ళిపోదాం అనుకునే లోపు అక్కడ పార్క్ అయితే కనిపించింది. సో అక్కడ పార్క్‌లో కూడా చాలా సేపు ఎంజాయ్ చేసాం. ఇంకా కొన్ని ఉయ్యాలలు కూడా ఉండే. ఆ ఉయ్యాలలైతే ఎక్కాం. ఇంకా ఇదే పార్క్. చిన్న పార్కే. అక్కడ శివలింగం అయితే ఉంది. ఇంకా ఇలా అందరం కలిసి ఇక్కడే కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోయాం.
సో, ఇక్కడ ఉయ్యాలలు అయితే చూస్తున్నాం. మా ఫ్రెండ్స్ వద్దు అంటున్నారు. బట్ నేనైతే అస్సలు ఆగలేదు. సో, ఎళ్లి ఉయ్యాలలో అయితే ఎక్కేసాం. అక్కడ నేను ఇంకా మా ఫ్రెండ్స్ ఉయ్యాలలు ఊగుతూ, పాటలు పాడుకుంటూ చాలా సేపు కూర్చున్నాం. ఇంకా అందరూ మా వైపే చూస్తున్నారు. ఇంతమంది ఫ్రెండ్స్ కలిసొచ్చారని చెప్పేసి. ఇక్కడ నేను, నా ఫ్రెండ్ అయితే పాట పాడుతూ ఉయ్యాలూగాం. ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ. బై బాయ్.